హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మన కుటుంబ సభ్యులందరికీ నమస్కారం. ఈరోజు చిన్న టాపిక్ ఏంటంటే, మనం బయట సమ్మర్ వస్తుంది కదా, ఎండలకు చల్ల నీళ్ళు కావాలని తేలాడుతుంటాం, నీడ కావాలని తేలాడతాం. ఈరోజు నీడ అంటే చెట్లు పెట్టడం మానేసుకున్నాం. ఎప్పుడు చెట్లున్న దగ్గరికి పోదామంటే చెట్లు లేవు, ఏసీ రూమ్లు, ఫ్రిడ్జ్ వాటరు అవే తేలాడుతున్నాం. ఫ్రిడ్జ్ వాటరు, ఏసీ రూమ్లు అంటే నేను చెప్పబోయేది ఏంటంటే, అవన్నీ కొంచెం తగ్గించుకొని ఇంట్లో ముందల చెట్లు పెంచుకొని కుండలీళ్ళు తాగాలని నేను అంటున్నాను. కుండలు వీలైనంత వరకు 100% కుండ తెచ్చుకొని కుండలీళ్ళు వాడాలి. ఫ్రిడ్జ్ వాటరు, ఐస్ వాటర్ అస్సలు తాగొద్దు. బయట ఈ మధ్య ఏం చేస్తున్నామంటే, మనం బయటికి వెళ్ళినప్పుడు జ్యూసులల్లో అల్లిల్లో ఐస్ వేసుకొని తాగుతున్నాం. ఐస్ కూడా చాలా మంచిది కాదు. ఐస్ తగ్గించుకోవాలి, కుండ వాటర్ తాగాలి. ఎక్కడైనా సరే 99% మనం ఇంట్లోనే ప్లాన్ చేసుకోవాలి, ఇంట్లోనే ఫుడ్ చేసుకోవాలి. బయట ఫుడ్ చాలా డేంజర్గా వస్తుంది, మంచిగా వస్తలేదు. ఆయిల్ కానీ ప్రతి ఐటమ్స్, ఇక ఆయిల్ అని నేను చెప్పలేను, ప్రతి ఐటమ్స్ మీరు చూస్తూనే ఉన్నారు. కేకు, ఇంతకుముందు ఏంటంటే కేక్ తినాలంటే ప్రేమతోటి ఎవరైనా ఇంత ఇస్తారేమో ఇంత అని ప్రేమతోటి కట్ చేసుకొని తింటుంటే, ఏదైనా బర్త్డే అయినా ఏదైనా. కేక్ ఎక్కడైనా చూస్తున్నారా? తింటున్నారు ఎవరన్నా? వేలు పెట్టి తెచ్చి ఆడ ఆడ పడేస్తున్నారు, వేస్ట్గా వేస్తున్నారు. మొత్తం క్రీమ్ అంటే దాని గురించి అసలు ఎక్కువ చెప్తే చాలా ఉంటుంది. అందరికీ చెప్తున్నా, తినేటోళ్ళకైనా తయారు చేసేటోళ్ళకు కూడా, అది ఏదైనా సరే ఎంత కాస్ట్లీ అని ఉండని, ఎంత తక్కువ అని ఉండని, పిల్లలకు చాలా డేంజర్గా జబ్బులు వస్తున్నాయి. పిల్లలకు వస్తున్నాయి, పెద్దలకు వస్తున్నాయి. అది ఎవ్వరు ఊహిస్తలేరు. కల్తీ జరగకుండా చూసుకోండి ఫుడ్డులా. బయట కూడా ఏంటంటే, మనం ఇప్పుడు బిజినెస్కి అలవాటు పడి కల్తీ చూస్తలేం. 10 రూపాయలు ఎట్లా సంపాదించాలని చూస్తున్నాం. కానీ ఆ 10 రూపాయలు ఎట్లా సంపాదించినా సరే కానీ ఈరోజు మనకు చేతనైన కాడికి 10 రూపాయలు బిజినెస్లో సంపాదిస్తాం. రేపు మన పిల్లలు మన చేతి కింద పనిచేసిన వాళ్ళు అట్లనే అలవాటై అట్లా చాలా కల్తీ అవుతుంది. మనం ఒక్కటి కరెక్ట్ పని చేస్తే మన కిందున్న వాళ్ళు కూడా కరెక్ట్ పని చేస్తారు. కల్తీ జరగకుండా చూసుకోండి ఫ్రెండ్స్. ఎవరైనా సరే కల్తీ జరిగేది తగ్గించుకుంటే చాలా మంచిది. రాను ప్రతిదీ ఫుడ్ మొత్తం కల్తీ జరుగుతున్నది. ఆ కల్తీ తయారు చేసేటోళ్ళకు కూడా నేను దయచేసి చెప్తున్నాను, కల్తీ చేసేటోళ్ళు ఎవరన్నా ఉంటే మానేసుకోండి. నీ కింద 10 మంది పనిచేసేటోళ్ళు కూడా అదే అలవాటు పడి 10 మంది పోయి 100 మంది అవుతారు, 100 మంది పోయి 1000 మంది అవుతారు. అట్లే కల్తీకి అలవాటు అయిపోతారు. అదే నువ్వు ఒక్కని మంచి పని చేసినావు అనుకో, నీ కింద అదే 1000 మంది మంచి 10 మందికి ఆహారం అందిస్తారు, మంచి ఆహారం అందిస్తారు. నేను ఇవాళ కోరుకునేది ఒకటే ఫ్రెండ్స్, ఎవరైనా సరే ఇవాళ నువ్వు మంచిగా ఉన్నావు, 10 మంది ఏదో బిజినెస్ కోసం అది ఏదన్నా కానీ అని 10 రూపాయలు సంపాదించుకుంటున్నావు. 10 రూపాయలు కాదు, 1 రూపాయి సంపాదించినా సరే రేపు మన పిల్లల భవిష్యత్తు. నువ్వు ఉన్న రోజులు నీ పిల్లలకు మంచిగా పెట్టుకుంటున్నావు, నువ్వు మంచిగా తింటున్నావు. అదే కల్తీ వేరే పిల్లలు తింటురు నాకేంది అనుకుంటున్నావు. సపోజ్ అదే మన పిల్లలు బయట చదువుకోనిక పోయినా కానీ మనం చేత కాకుండా అయినాక ఇంకొకరు చేసిన ఫుడ్డే కదా మన పిల్లలు తినవలసింది కూడా. అందుకే అందరం మంచిగా ఉంటే ఆ కల్తీ ఫుడ్ అనేది తగ్గించుకుంటే అందరికి సేఫ్. ఆ కల్తీ ఎక్కడైనా సరే, ఈరోజు వాటర్ కాడికి వెళ్ళి వాటర్ ఫిల్టర్ వాటర్ అని అంటున్నాం, మనం మినరల్ వాటర్ ఉందా అంటున్నాం. పోగానే మినరల్ వాటర్, ఈ వాటర్ తాగుతలేమంటున్నాం. మంచి స్వచ్ఛమైన చెట్లల్లో, సిరిసేలం అడవులలోకి వెళ్ళి, సాగర్లకి వెళ్ళి స్వచ్ఛమైన అడవి నీళ్ళు వస్తే ఇంటికి వచ్చినాక ఒక కుండలో పోసుకొని చిన్న ఫిల్టర్లలో పెట్టుకొని తాగే రోజులు పోయినాయి. ఏమైనా మినరల్ వాటర్ అని మినరల్ వాటర్కి అలవాటు పడ్డాం ఫ్రెండ్స్. ఆ మినరల్ వాటర్లలో కూడా ఆ తయారయ్యేటి కూడా కెమికల్ ఎవరికి ఎంత కలపాలి ఎవరికి తెలియదు. ఫస్ట్ ట్రైనింగ్ పోయి ఏదన్నా కోర్స్ ఉందా,
ట్రైనింగ్ పోయి వచ్చి మళ్ళీ వచ్చి కంపెనీ పెట్టి నడిపిస్తారు ఎవరన్నా? లేదు, ఏదైనా డైరెక్ట్. అందుకే ఫ్రెండ్స్ చెప్తున్నాను, ఈరోజు ప్రతిదీ ఫుడ్ కల్తీ, చాలా కల్తీ జరుగుతుంది. మనం జాగ్రత్త మనకు ఉండాలి. ఇంటికాడ మనం కూరగాయల కాడికి వెళ్ళి ఏదైనా సరే, ఆయిల్ కాడికి వెళ్ళి అయినా సరే మన ఇంట్లో ఫుడ్డే మనం చేసుకుంటేనే బాగుంటుంది. ఈరోజు మీకు చెప్పవలసిన అవసరం లేదు, ప్రతిదీ ఎట్లా వస్తుంది ఫుడ్ అనేది. మంచి కొబ్బరి నీళ్ళు కానీ, చెరుకు రసం కానీ, ఫ్రూట్స్ ఇంటికాడ తెచ్చుకొని ఫ్రూట్స్ జ్యూస్ చేసుకొని తాగండి. బయట జ్యూసులకు థమ్స్అప్లకు దీంట్లోకి అలవాటు పడి మనం హెల్త్ ఖరాబ్ చేసుకోవద్దు. ఇంకా చెప్పాలంటే మంచి ఉన్నాయి. కళ్ళు, స్వచ్ఛమైన ఈతకళ్ళు, తాటికళ్ళు, చెరుకు రసం, ఎన్నో రసాలు ఉన్నాయి, మంచి ఉన్నాయి. తెచ్చుకొని తాగొచ్చు ఫ్రెష్గా. ఒకసారి నేను కళ్ళు అంటే అంటున్నాను, ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి ఒకసారి చూడండి ఎన్ని ఏర్లు ఉంటాయో. ఆ ఏర్ల కొంట ఫ్రెష్గా తీసిస్తుంది అది చెట్టు. ఆనాడు దేవతల నాడే తాగిర్రు అవి, ఇక ఈరోజు కాదు. చెట్టు కళ్ళు తీసుకొని తాగొచ్చు, పిల్లలకు కూడా నీర తాపొచ్చు. చాలా మంచిది. ఎండాకాలం నేరాలు రాళ్ళు గిట్లు ఉన్నా కానీ కరిగిపోతాయి. ఈతకళ్ళు కానీ, తాటికళ్ళు కానీ నీర తాగండి. టైం తీసుకొని, ఒక గంట సేపు టైం తీసుకొని దగ్గరలో ఎక్కడైనా దొరికితే తాగండి. ఈ కూల్ డ్రింక్స్కి అలవాటు పడి మనం చల్లగానే తాగుతాం ఎండలకు, కానీ కొద్ది అయినాక అదే ఎఫెక్ట్ చూపిస్తుంది, మనందరికీ తెలిసిన విషయమేను. ఉంటాను ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బాయ్. మన కుటుంబం సభ్యులందరికీ ధన్యవాదాలు. నెక్స్ట్ వీడియో